అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: రబీ మొక్కజొన్నను నష్టపరుస్తున్న చీడపీడలు, సమగ్ర సస్యరక్షణ చర్యలు, అధిక దిగుబడులకు వేసవి అపరాల సాగులో మెలకువలు, నిమ్మ బత్తాయి తోటల్లో గజ్జి తెగులు, మంగునల్లి నివారణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. స్థిరమైన నమ్మకమైన రాబడినిచ్చేదిగా మొక్కజొన్న పంట రైతుల ఆదరణ పొందుతోంది. సాగులో అందివచ్చిన శాస్త్రీయతతో రైతులు ఎకరాకు 45 నుంచి 50 క్వింటాల దిగుబడిని నమోదు చేస్తున్నారు. రబీలో వరి మాగాణుల్లోనూ పత్తి, పసుపు పంటల తర్వాత రెండో పంటగాను మొక్కజొన్నను సాగు చేయడం పరిపాటి. ప్రస్తుతం పైరు పలు దశల్లో ఉంది. గత 3-4 సంవత్సరాల నుంచి కత్తెర పురుగు పంట విత్తింది మొదలు చివరి దశ వరకు ఆశించి దిగుబడులను తీవ్రంగా నష్టపరుస్తోంది. దీనికి తోడు కాండం తొలుచు పురుగు, పేనుబంక, పాము పొడ తెగుళ్లు తమ వంతు ప్రతాపాన్ని చూపెడుతున్నాయి. వీటిని సకాలంలో గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. ఇటీవల కాలంలో చూస్తే మొక్కజొన్న విస్తీర్ణం చాలా ఎక్కువగా పెరిగిపోవడం మనం గమనిస్తున్నాం. ప్రత్యేకించి శ్రీకాకుళం, ఉత్తర కోస్తా జిల్లాలు, రాష్ట్రమంతా కూడా అదేవిధంగా రైతులు ఈ మొక్కజొన్న పంట మీద మొగ్గు చూపిస్తున్నారు. ఒకటి దున్నకుండా జీరో టిల్లేజ్ పద్ధతిలో వేస్తున్నారు. అదేవిధంగా దున్నేసి కూడా చాలా మటుకు ఈ మొక్కజొన్న వేయటం అనేది జరుగుతుంది. మరి వీటిలో కూడా ఈ సస్యరక్షణకి సంబంధించినటువంటి సమస్యలు కూడా చాలా ఎక్కువగానే వస్తున్నాయి. మరి వాటిని కూడా రైతులు సరైన శ్రద్ధ పెట్టి నివారణ చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొక్కజొన్న దిగుబడికి, పెరుగుదలకి సమస్యగా మారుతున్న చీడ ఏమిటంటే కత్తెర పురుగు. ఇది పొగాకు లద్దె పురుగు జాతికి చెందిన ఇంకొక పురుగు. మొక్కజొన్న వేసిన మొదటి వారం నుంచి కూడా ఈ కత్తెర పురుగు ఆశించడం మనం గమనిస్తున్నాం. దీనిలో ఏంటంటే లక్షణాలు కనుక చూస్తే, ఒకటి ఆకులు కొరికినట్టు ఉండడం, అదేవిధంగా ఆకులు మొవ్వుల్లో రెట్టలు వేసినట్టు కనిపించడం, అదేవిధంగా మొక్క పెరుగుతున్న కొద్దీ మనకి 20 నుంచి 30-40 రోజులు ఉన్నటువంటి మొక్కజొన్నలు అయితే ఈ పురుగు తాలూకు ఉధృతి చాలా ఎక్కువగా మనం గమనిస్తున్నాం. దీన్ని కనుక మొదటి దశలోనే సరైన జాగ్రత్తలు చేపట్టకపోతే తదుపరి దశల్లో ఈ జీవిత చక్రం అనేది అలా నిరంతరం ఉండడం వల్ల పురుగు నిరంతరం కూడా కనిపించి మనకి పంటను ఎక్కువగా నష్టం కలుగజేస్తుంది. ఇదేంటంటే ఇది మొక్కజొన్న లేకపోయినా వేరే మొక్కల మీద ఆశ్రయం పొందుతుంది కాబట్టి అది జీవిత చక్రాన్ని అది కొనసాగిస్తుంది. ఒకటి ఏంటంటే విత్తన శుద్ధి చేయమని చెప్తున్నాము. 1 కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఈ 4-10 జియో కనుక కలిపి మనం విత్తన శుద్ధి చేసుకుంటే పంట తొలి దశలో ఈ కత్తెర పురుగు తాలూకా సమస్య అనేది తగ్గుతుంది. తదుపరి ఇంకా ఈ కత్తెర పురుగు నివారణలో భాగంగా ఏంటంటే మనం నిఘా పెట్టుకోవడం అనేది చాలా అవసరం. పంట వేసిన 10 రోజుల నుంచి కూడా ఈ కత్తెర పురుగు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కత్తెర పురుగుకు సంబంధించిన లింగాకర్షక బుట్టల్ని పొలంలో ఏర్పాటు చేసుకొని ఉధృతి పెరుగుతుందా లేదనేది గమనిస్తూ ఉండాలి. అదేవిధంగా మొదటి 10-15 రోజుల్లోనే వేప నూనె 3000 ppm అయితే కనుక 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పుని కలుపుకొని, లేదా 10,000 ppm వేప మందు కూడా దొరుకుతుంది. అదైతే కనుక 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పుని కలిపి మనం పిచికారి చేసుకుంటే కత్తెర పురుగు మొదటి దశలో ఉండేటువంటి ఈ గుడ్లు కానీ, లార్వా కానీ
గొంగల పురుగు కానీ ప్యూపా దశలు కానీ చాలా వరకు నివారించబడి ఈ కత్తెర పురుగు ఉధృతిని తగ్గించుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా పంట పెరుగుతున్న కొద్దీ ఆకుల మీద రంధ్రాలు కానీ లేదా ఆకులు తినేసినట్టు ఉండడం కానీ రెట్టలు కనిపించడం, తిన్నటువంటి గుజ్జు బయటికి నెట్టినట్టు కనిపించడం ఉంటే కనుక తప్పనిసరిగా మనం రసాయన మందుల వైపు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. మరి దీనికోసం ఏంటంటే ఎమామెక్టిన్ బెంజియేట్ అనేటువంటి మందును ఎకరానికి 100 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారి చేసుకుని దాంతోపాటుగా వీలైతే కనుక వేప నూనెను కూడా కలిపి పిచికారి చేయడం వల్ల ఉధృతి తగ్గినట్టు కూడా మేము క్షేత్రస్థాయిలో గమనించడం అనేది జరిగింది. 15-20 రోజుల్లో కూడా మళ్ళీ కత్తెర పురుగు తాలూకా ఉధృతి గమనించవచ్చు. అప్పుడు ఈ క్లోరెంట్రా నిలిప్రోలిన్ కొరైజన్ అనేటువంటి మందును 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి చొప్పున కలిపి రెండో దఫాగా పిచికారి చేసుకోవడం. అదేవిధంగా పంట 45-50 రోజుల సమయంలో అంటే పూతకి దగ్గరగా ఉన్నప్పుడు కూడా ఈ కత్తెర పురుగు సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు స్పైనోసాడ్ అనేటువంటి మందును 0.3 ml 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మరి పిచికారి చేసుకుంటే మనకి కత్తెర పురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కండె తయారవుతున్నప్పుడు కండె నిండుతున్న దశలో కూడా మనకి కత్తెర పురుగు ఉధృతి పెరిగేటువంటి అవకాశం కొన్ని ప్రాంతాల్లో మనం గమనించడం జరిగింది. కాబట్టి అప్పుడు పిచికారి చేయడం కష్టం అవుతుంది. మొక్క 5 నుంచి 6 అడుగుల వరకు పెరిగేసి ఉంటుంది. కాబట్టి ఈ విషపు ఎరలు తయారు చేసి వాటిని గనక మువ్వుల్లో గనక వేయగలిగితే ఆ విధంగా మనం కత్తెర పురుగుని నివారించుకోవచ్చు. థయోడికార్బ్ అనేటువంటి మందును 100 గ్రాములు 5 కేజీల తవుడు అదేవిధంగా కేజీ బెల్లం వీటిని కలిపి మనం విషపు ఎరను తయారు చేసుకొని వాటిని ఉండలుగా చేసుకొని మొక్కలు మువ్వుల్లో కనుక వేస్తే ఈ విషపు ఎరకు ఆ కత్తెర పురుగు లార్వా మనకి ఆకర్షించబడి చనిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ విషపు ఎరను తయారు చేసుకొని వాడుకోవాలి. అదేవిధంగా ఎక్కడైతే పిచికారి కష్టం అవుతుందో అంటే ఒక్కోసారి లేబరు దొరకడం కానీ కష్టం అవుతుంది. అదేవిధంగా మొక్క పెరుగుదల పెరిగిన తర్వాత కూడా మరి పిచికారి చేయడం కష్టమైనప్పుడు మనకిప్పుడు డ్రోన్లు అందుబాటులో ఉన్నాయి. డ్రోన్ సహాయంతో కనుక పిచికారి చేస్తే మనం మొక్క పైన పిచికారి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కూడా మనం కత్తెర పురుగుని నివారించుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక పురుగు మనకి గులాబీ రంగు కాండం తొలిచే పురుగు, అది కూడా రబీలో వేసిన మొక్కజొన్నలో మనకి కనిపిస్తుంది. పంట 15-20 రోజులు నెల రోజులు ఉన్న సమయంలోనే కాండం తొలిచే పురుగు కనిపిస్తుంది. ఇదేంటంటే మొక్కల ఆకులు కనుక చూస్తే ఈ సూదులతో రంధ్రాలు పెట్టినట్టు వరుసలో రంధ్రాలు కనిపిస్తాయి. అదేవిధంగా మువ్వు కనుక చూస్తే ఎస్ ఆకారంలో కటింగ్ చేసినట్టు కూడా సొరంగాల్లో కూడా కనిపిస్తుంటుంది. ఇది మువ్వుని తినేయటం వల్ల మొక్క వడిలిపోయి చనిపోవడం అనేది జరుగుతుంది. అలాంటి మొక్కలను కనుక పీకితే సులువుగా ఊడి రావడం అనేది జరుగుతుంది. ఏదైతే కత్తెర పురుగుకి నివారణ చర్యలో భాగంగా వేప నూనె కొడతామో దీనికి కూడా వేప కషాయం కానీ వేప నూనె తొలి దశలో కొట్టడం. దీంతోపాటు ఈ కార్బోఫ్యూరాన్ 3G గుళికలు ఎకరానికి 3 కేజీలు మొక్క మువ్వుల్లో పడేటట్టు ఈ కార్బోఫ్యూరాన్ గుళికలను కనుక 3-4 గింజలు ఒక మువ్వులో పడే విధంగా చేసుకుంటే ఎకరానికి 3 కేజీల కార్బోఫ్యూరాన్ 3G గుళికలు సరిపోతాయి. లేదా అది వేయడం కష్టం అనుకుంటే కనుక ఈ క్లోరెంట్రా నిలిప్రోలిన్ మనకి ఎకరానికి 60 మిల్లీలీటర్ల మందు మనం కనుక పిచికారీ చేస్తే మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. వీటితో పాటుగా పేనుబంక అక్కడక్కడ కనిపిస్తుంటుంది. ఈ శీతాకాలం సమయంలోని మనకి పేనుబంక కూడా అక్కడక్కడ రావడం గమనిస్తే దానికి డైమిథియేట్ అనేటువంటి మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు. మొక్కజొన్నలో వచ్చే మనకి ప్రధానమైనటువంటి తెగుళ్ళు ఈ పాము పొడ తెగులు అని చెప్పేసి మనం గమనించడం జరిగింది. మొక్క తాలూకా కింద ఆకుల మీద కాండం మీద మనకి గోధుమ రంగు జేగురు రంగు కలిపినటువంటి బూడిద రంగు కలిపిన మచ్చలు కనిపిస్తాయి. ఈ మచ్చలన్నీ కూడా ఒకదానితో కలిసిపోయి కాండం మీద చూస్తే పాము పొడ చర్మం మీద ఉన్నటువంటి మచ్చలాగా కనిపిస్తుంది. కాబట్టి దీన్ని మనం ఈ పాము పొడ తెగులుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఎక్కడైతే ప్రతి సంవత్సరం మనకి సమస్యగా ఉందని రైతులు గమనిస్తారో విత్తినటువంటి 40 రోజుల సమయంలోనే ఒకసారి మనం ఈ ప్రాపికొనజోల్ మందు అయితే కనుక 200 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయడం కానీ లేదా కార్బండిజం అనేటువంటి మందు అయితే కనుక 200 గ్రాములు 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవటం. ఇలా చేయడం వల్ల కూడా మనకి పాము పొడ తెగులు బొగ్గు కుళ్ళు తెగులు అని అంటారు. ఇది కూడా శిలీంధ్రాల ద్వారా వచ్చి మొక్కలు మధ్యలో విరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీటి తెగుళ్ళ నివారణకు కూడా జాగ్రత్తలు తీసుకుంటే మరి రబీలో వేసినట్టు మొక్కజొన్న నుంచి కూడా మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్వల్పకాలంలో అందివచ్చే అపరాల పంటలు పెసర, మినుము.
ఖరీఫ్ రబీ కాలాలతో పోలిస్తే వేసవి పంటకు కాస్త సమస్యలు ఎక్కువనే చెప్పాలి. వేసవి పంటలుగా అపరాలను జనవరి చివరి నుండి మార్చి మొదటి పక్షం వరకు విత్తేందుకు అనుకూలమైన సమయం. అయితే ఈ కాలంలో ఉండే వేడి వాతావరణ పరిస్థితులకు పైరులో రసం పీల్చు పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. అందుకు తగ్గట్లుగా ప్రాంతాలకు అనుగుణంగా రకాలను ఎంపిక చేసుకోవడం, యాజమాన్యంలో సమగ్ర పద్ధతులను ఆచరణలో పెట్టడం ద్వారా అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. వేసవి అపరాల సాగులోని మెలకువలను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సంధ్యా కిషోర్. జనవరి మాసంలో సాగే అపరాల పంటల గురించి ఆలోచించినట్లయితే పెసర, మినుము అనేవి స్వల్పకాలిక అపరాల పంటలు, చాలా ముఖ్యమైన వేసవి అపరాల పంటలుగా చెప్పుకోవచ్చు. వేసవిలో స్వల్పకాలిక అపరాల పంటలు సాగు చేసుకోవడం ద్వారా భూసారాన్ని పెంచుకొని తర్వాతి పంటలో దిగుబడులు పెంచుకోవచ్చు. అలాగే అధిక దిగుబడుల ద్వారా అధిక ఆదాయాన్ని కూడా పొందవచ్చు. ఎక్కడైతే నీటి తడులు ఇవ్వగలిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో, మామూలుగా నల్లరేగడి నేలలో అయితే 3 నుంచి 4 తడులు అందుబాటులో ఉన్నప్పుడు ఈ పంటలు సాగు చేసుకోవచ్చు. ఎర్రచెలక నేలలైతే 4 నుంచి 5 లేదా 6 తడులు ఇచ్చే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఈ వేసవి అపరాలను జనవరి చివరి తర్వాత మనము సాగు చేసుకోవచ్చు. పెసర, మినుము పంటను జనవరి చివరి వారం నుంచి మార్చి 15 వరకు విత్తుకోవచ్చు. అన్ని సారవంతమైన నేలలు కూడా పెసర, మినుము సాగు చేయడానికి అత్యంత అనుకూలము. చౌడు నేలలు అపరాల పంటలు సాగు చేయడానికి అనుకూలమైనవి కావు. చివరి దుక్కిలో మనము 2 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువును వేసుకొని, అలాగే చివరి దుక్కిలో 17 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను వేసుకోవడం ద్వారా ఎరువులను అందించుకోవచ్చు. సరైన రకాల ఎంపిక కూడా చాలా ముఖ్యమైన అంశము. వేసవిలో మనకు ఉష్ణోగ్రతల్లో తేడా ఉండడం వలన రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉండడం ద్వారా పల్లాకు తెగులు ఆశించే అవకాశం ఉంది. కాబట్టి దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయి. కాబట్టి పల్లాకు తెగులను తట్టుకునే రకాలను ఎంపిక అన్నది చాలా ముఖ్యమైన అంశము. పెసరలో మనకు పల్లాకు తెగుల్ని తట్టుకునే రకాలు చూసినట్లయితే WGG 42 యాదాద్రి అనే రకము, WGG 37 ఏకశిల అనే రకము, MGG 351 శ్రీరామ్ అనే రకము, MGG 385 అనే రకాలను ఎంచుకోవచ్చు. వీటితో పాటు IPM 2-14 అనే రకం కూడా అందుబాటులో ఉంటే ఈ రకాన్ని కూడా ఎంచుకోవచ్చు. మినుములో చూసుకున్నట్లయితే PU 31, MBG 1070 అనే రకాలు పల్లాకు తెగులను తట్టుకొని సాదా రకాలు. మెరిసే గింజ రకాలు చూసుకున్నట్లయితే LBG 787, TBG 104, GBG 1 వంటి రకాలను మినుములో కూడా ఎంచుకోవచ్చు. ఈ రకాలను ఎంపిక చేసుకున్నప్పుడు పెసరులో అయితే 4 నుంచి 5 క్వింటాల ఎకరానికి దిగుబడి సాధ్యపడుతుంది. మినుములో అయితే ఎకరానికి 5 నుంచి 6 క్వింటాల సగటు దిగుబడి పొందవచ్చు. ఈ ఎంచుకున్న రకాలను ధృవీకరించబడిన సంస్థ నుంచి మాత్రమే సేకరించుకోవాలి. విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. దీనికోసము 5 గ్రాముల థయోమితాగ్జామ్ కానీ 5 ml మోనోక్రోటోఫాస్ను కానీ కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా పంట తొలి దశలో వచ్చే రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే మొక్కకు 10 సెంటీమీటర్ల ఎడంతో వరుసకు 22.5 సెంటీమీటర్లు, అంటే ఒక అడుగు కంటే తక్కువ ఎడంతోని మనము విత్తుకోవాలి. విత్తిన తర్వాత తేలికపాటి తడి ఇచ్చాక 36 గంటల లోపు పెండిమిథాలిన్ అనే కలుపు మందును పిచికారీ చేయాలి. అలాగే విత్తిన 20 రోజుల తర్వాత కలుపు లేత దశలో ఉన్నప్పుడు ఇమాజిత్ పైర్ అనే కలుపు మందును ఎకరాకు 300 మిల్లీలీటర్ను పిచికారీ చేయాలి. మొదట 25 రోజుల వరకు పెసర, మినుములో ఎలాంటి కలుపు లేకుండా చూసుకున్నట్లయితే అధిక దిగుబడులు పొందవచ్చు. ఇక పెసర, మినుములో వచ్చే ప్రధాన సమస్యలు ఏమంటే రసం పీల్చే పురుగులు. వీటి నివారణ కోసం గాను ఎకరాకు 12 నుంచి 14 నీలిరంగు జిగురు అట్టలు కానీ, పసుపు రంగు జిగురు అట్టలు కానీ అక్కడక్కడ పెట్టడం ద్వారా రసం పీల్చే పురుగుల ఉధృతితో పాటు దానిని నివారించవచ్చు. వీటితో పాటుగా మనము పంట తొలి దశలో ఉష్ణోగ్రతల్లో తేడా ఉండడం వల్ల తామర పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తామర పురుగులు మొక్క నుంచి రసం పీల్చుకొని మొక్కలు గిడసబారేలా చేస్తాయి. కాబట్టి దీని నివారణ కోసము థయోమితాగ్జామ్ 0.2 గ్రాములు లీటర్ నీటికి, ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి,
పిచికారీ చేయడం ద్వారా తామర పురుగులు నివారించుకోవచ్చు. ఇంకొక ప్రధానమైన సమస్య తెల్లదోమ. ట్రైజోఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, అలాగే డైఫెన్థిరాన్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే ఈ కీటకనాశులను పిచికారీ చేసుకున్నప్పుడు దానితో పాటు 13-0-45 అనే పోషకాన్ని కూడా కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా పంట ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. పంట తొలి దశలో అంటే మొగ్గ దశలోనే 1500 ppm వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం ద్వారా ఆకుగూడు చుట్టు పురుగును నివారించవచ్చు. అలాగే నిండుపూత దశలో క్లోరాంత్రినిప్రోల్ కానీ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, ఇమామిక్టిన్ బెంజైట్ 0.4 గ్రాములు లీటర్ నీటికి, వీటిలో ఏదైనా ఒకదాన్ని పిచికారీ చేసుకోవడం ద్వారా కాయదొల్చే పురుగులు, ఆకుగూడు చుట్టు పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక కీలక దశల్లో నీటి తడులు పంటకు అందించడం ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చు. ముఖ్యంగా విత్తిన 20 రోజుల తర్వాత, అలాగే మొగ్గకు రాకముందు ఒకసారి, తర్వాత కాయ ఊరే దశల్లో, ఈ 3 దశల్లో కూడా తేలికపాటి నీటి తడులు ఇచ్చుకోవడం ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చు. ఒకవేళ నిండుపూత దశలో పంట బెట్టకు గురి అయినట్లయితే 13-0-45 అనే పోషక ద్రావణాన్ని 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి పైపాటుగా పిచికారీ చేసుకోవాలి. ఈ ద్రావణాన్ని 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవడం ద్వారా బెట్ట పరిస్థితులను అధిగమించడంతో పాటు అధిక దిగుబడులు పొందవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో నిమ్మ, బత్తాయి తోటలు దాదాపు 2 లక్షల హెక్టార్లకు పైగా సాగులో ఉన్నాయి. తెలంగాణలో ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి గుంటూరు జిల్లా, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో ఎక్కువగా సాగులో ఉన్నాయి. ఈ తోటల్లో కాయ నాణ్యతను దెబ్బతీసే చీడపీడల నష్టం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బ్యాక్టీరియా కలిగించే గజ్జి తెగులు, నల్లి కలిగించే కాయమంగు వల్ల కాయలు పనికి రాకుండా పోవడంతో దిగుబడి, నాణ్యతకు నష్టం వాటిల్లుతోంది. గజ్జి తెగులు నష్టం వర్షాకాలంలో ఎక్కువగాను, అదే మంగు నల్లి నష్టం వేసవికాలంలో ఎక్కువగాను ఉంటుంది. అంతేకాక గజ్జి తెగులు తీవ్రంగా వ్యాపించిన పరిస్థితుల్లో ఎండుపుల్ల ఏర్పడడంతో రైతులు అధికంగా నష్టపోతున్నారు. నిమ్మ, బత్తాయి తోటల్లో గజ్జి తెగులు, మంగు నల్లి నివారణకు క్రమం తప్పకుండా సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటూ తెలియజేస్తున్నారు హైదరాబాద్లోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ టి సురేష్ కుమార్. బత్తాయి నిమ్మలలో ప్రధానమైన తెగులుగా సిట్రస్ క్యాంకర్ అని చెప్పుకోవచ్చు. ఈ సిట్రస్ క్యాంకర్ అనేది ఎక్కువగా మనకు పులుసు నిమ్మ అంటే మనకు నిమ్మలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. బత్తాయిలో దీని ఉధృతి అనేది చాలా తక్కువగా ఉంటుంది. సిట్రస్ క్యాంకర్ అనేది బ్యాక్టీరియా వల్ల వ్యాప్తి చెందుతుందండి. క్యాంకర్ వల్ల మనకు ఆకుల మీద మచ్చలుగా ఏర్పడి మరియు ఆకుల మీద ఉధృతి ఎక్కువైపోయినప్పుడు కొమ్మలు, కాండం మీద కూడా ఈ మచ్చల్లాగా ఏర్పడి కాయల మీద కనుక మచ్చలు వచ్చినట్టయితే, ఈ క్యాంకర్ మచ్చలు వచ్చినట్టయితే దీని దిగుబడి మరియు మార్కెట్లో దీని వాల్యూ అంటే రేటు పడిపోవటం అనేది జరుగుతుంది. ఇరిగేషన్ అంటే మనకు కాలువ పద్ధతిలో ఎప్పుడైతే మనకు నీటి తడులు ఇవ్వటం వల్ల కూడా మనకు ఈ వ్యాప్తి అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. క్యాంకర్ అంటే బ్యాక్టీరియా వల్ల వచ్చే సిట్రస్ క్యాంకర్ని అరికట్టాలంటే ఇది ముఖ్యంగా మనకు నిమ్మలో ప్రధానంగా వర్షాకాల సమయంలోనే ఎక్కువగా అనిపిస్తుంటుంది. వర్షాకాలం అంటే జూన్, జూలై, ఆగస్టు మాసంలో మనకు ఈ 2-3 నెలల్లో కనుక మనము ప్రొఫిలాక్టిక్ స్ప్రేస్ ముందు జాగ్రత్త చర్యగా స్టెప్టోసైక్లిన్ 1 గ్రాము, కాపర్ ఆక్సిక్లోరైడ్ 30 గ్రాములు కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ సిట్రస్ క్యాంకర్ అనే మనం ఈ తెగుల్ని సమర్థవంతంగా అరికట్టవచ్చు. మరొక ప్రధానమైన సమస్య ఏంటంటే నల్లి సమస్య. దీన్ని మనము మంగు మైట్స్ కానీ గ్రీన్ మైట్స్ కానీ అంటుంటాము. ఈ మంగు మైట్స్ కానీ గ్రీన్ మైట్స్ కానీ ముఖ్యంగా మనకు ఆకుల మీద రసం పీల్చటం వల్ల తెల్లగా చిన్నగా మన రంధ్రాల్లాగా ఏర్పడి మొత్తం రసము పీల్చడం వల్ల ఆకులంతా కూడా మనకు పల్లాకు తెగుల్లాగా వచ్చి క్లోరోఫిల్ కంటెంట్ అనేది కూడా మనకు పడిపోవటం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మనం సూక్ష్మధాతుల లోపాల నివారణకు మనం స్ప్రే చేసినట్టయితే కూడా ఆ చెట్టు మన ఆకులు కానీ చెట్టు కొమ్మలు కానీ తీసుకుపోవటం వల్ల మనకు నల్లి సమస్య అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. గ్రీన్ మైట్సే ఆకుల మీద నష్టపరిచి దాని తర్వాత కాయల మీద కూడా
రసాన్ని పీల్చి, అంటే కాయలు చిన్నగా గోలీ సైజు అంటే మార్బుల్ సైజ్ పరిమాణం ఉన్నప్పటి నుంచే కాయల మీద కూడా మనకు వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి కాయలు నల్లగా మారి, అంటే మనకు కాయ పెరుగుతున్నప్పుడు కూడా ఇది మంగు మైట్స్ అంటాం దీన్ని, కాయ నల్లగా మారి మరియు దీంట్లో రసం శాతం అనేది తక్కువగా ఉండటం జరుగుతుంది, అంటే కాయ గట్టిగా ఏర్పడటం జరుగుతుంది. ఈ నల్లి ఉధృతిని మనము అరికట్టాలంటే మార్బుల్ సైజులో అంటే గోలికాయ సైజులో ఉన్నప్పటి నుంచే మనము ప్రొఫినోఫాస్ కానీ లేదంటే ప్రోపర్గేట్ ఓమైట్ అంటాము, ఓమైట్ 2 ml పర్ లీటర్ నీటికి, డైఫెన్తురాన్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనము ఈ నల్లిని సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఒక రైతు స్ప్రే చేసుకొని మిగతా ఒక 2-3 రైతులు స్ప్రే చేసుకోవటం వల్ల ఈ నల్లి ఉధృతి అనేది మనకు అప్పుడప్పుడు ఎక్కువగా కనిపిస్తుంటుంది. కాబట్టి సామూహికంగా ఊర్లో అందరు రైతులు కూడా ఈ నల్లి నివారణకు ఒకటేసారి లేదంటే వారంలో అందరూ పిచికారీ చేసుకున్నట్టయితే ఈ ప్రోపర్గేట్ కానీ లేదంటే డైఫెన్తురాన్ కానీ స్ప్రే చేసుకున్నట్టయితే ఈ నల్లిని నివారించవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ యార్డుగా పేరుగాంచిన గుంటూరు మిర్చి యార్డులో కొత్త సీజన్ ప్రారంభమైంది. సంక్రాంతి పండుగ తర్వాత నుంచి ఇక్కడ సీజన్ మొదలవడం ఆనవాయితీగా వస్తోంది. రోజుకు 1,00,000 బస్తాలకు పైగా సరుకు మార్కెట్ను చేరుతుంటుందని యార్డు అధికారులు చెబుతున్నారు. గుంటూరుతో పాటు 5-6 జిల్లాల నుంచి మిరపకాయలను అమ్మకానికి తీసుకొస్తున్నారు. సరుకు తెచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక వసతుల ఏర్పాటులోనూ ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నామన్నారు. త్రాగునీరు, విశ్రాంతి భవనాలు, ఉచిత భోజన పథకం ఏర్పాట్లు చేపట్టినట్లు యార్డు అధికారులు చెబుతున్నారు. మిర్చి సీజన్ సంక్రాంతి పండుగ తర్వాత ఆనవాయితీగా వస్తుంది మొదలు కావటం అనేది. కర్నూలు, రాయలసీమ, నంద్యాల, ప్రకాశం జిల్లా నుంచి కూడా రైతులు సరుకు ముమ్మరంగా తీసుకొస్తున్నారు. ఈరోజు సరుకు 91,000 సరుకు వచ్చేసింది. రైతులు కూడా దాదాపు 250 నుంచి 300 మంది దాకా వచ్చారు. వారికి అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాము. మిర్చి రేట్లు కూడా బాగానే ఉన్నాయి. ఈరోజు పరిస్థితి గమనించినట్లయితే బాగా అరుదల ఉండి సీడ్ రకాలైన 341, 334, నంబర్ 5 సరుకులు 13,000 నుంచి 14,500 వరకు పడుతున్నాయి. తేజ బాడీ రకాలు వచ్చేసరికి 15,000 నుంచి 16,000 రూపాయల దాకా ఉంది. మంచు ఎక్కువగా పడుతుంది కాబట్టి సరుకుని బాగా ఆరబెట్టుకొని నాణ్యమైన సరుకుని గ్రేడింగ్ చేసుకుని మార్కెట్ తీసుకొచ్చినట్టయితే మంచి ధర బలుగుతుంది. 23వ తారీఖు నుంచి ఉచిత భోజన పథకం ప్రారంభిస్తున్నాము. 23 నుంచి కంటిన్యూగా ఉంటుంది. రైతు వసతి గృహం కూడా సిద్ధం చేసాము. అన్ని విధాలుగా ఏదైనా లోటుపాట్లు ఉన్నా కానీ మా దృష్టి తీసుకొస్తే వెంటనే సరిదిద్ది అన్ని వసతులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తాము. వచ్చే నెల నుంచి ఇంకా ముమ్మరంగా సరుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2 లక్షల వరకు సరుకు వచ్చినా కానీ బార్కెట్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ కంట్రోల్ చేయటం, ఉన్న స్టాఫ్తో పాటు అదనంగా 40 మంది సీజనల్ వర్కులు కూడా పూర్తిగా వినియోగించుకొని మార్కెట్ యార్డ్లో అన్ని వసతులకి, ట్రాఫిక్ కంట్రోల్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాము. రైతులు వివరాలన్నీ తీసుకుంటాము. వాళ్ళు ఏ ఊరి నుంచి వచ్చారు, ఎంత సరుకు వచ్చింది, ఏ రకాలైన ఉత్పత్తులు తీసుకొచ్చారు, వెరైటీ వారీగా కూడా మేము తీసుకుంటాము. అవే సేమ్ ఈనాంలో కూడా నమోదు చేస్తున్నాం. మే నెల 2వ వారం వరకు కొనసాగే మిర్చి సీజన్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవడంతో పాటు రైతులకు దక్కే మద్దతు ధరల విషయంలోనూ వ్యాపారులతో సంప్రదింపులు చేపడుతున్నామని యార్డు అధికారులు చెబుతున్నారు. అయితే యార్డుకు సరుకును తెచ్చే రైతులు నాణ్యతా ప్రమాణాలను పాటించాలని విధిగా సూచించారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.